రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో పలు కుల సంఘాలు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తూర్పువాడ గూడేటి కాపు సంఘం అధ్యక్షుడిగా పిడుగు చినరాజురెడ్డి, ఉపాధ్యక్షుడిగా అల్లూరి సంతోష్ రెడ్డి, కోశాధికారిగా అల్లూరి గణేష్, కార్యదర్శిగా ఎల్లాల రాజారాం, పడమటివాడ గూడేటి కాపు సంఘం అధ్యక్షుడిగా నోముల నాగరాజు, ఉపాధ్యక్షుడిగా సామ సంతోష్, కోశాధికారిగా పొద్దుపుడుపు పెద్దరాజురెడ్డి, కార్యదర్శిగా ఏనుగుల రాజు, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా ఇప్ప మహేష్, గౌరవ అధ్యక్షుడిగా ఎర్రం నరసయ్య, ప్రధాన కార్యదర్శిగా చెలుకుల తిరుపతి, కార్యవర్గ సభ్యులుగా సామ వెంకటరెడ్డి, ఎర్రం రాజన్నలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మాట్లాడుతూ సంఘ సభ్యుల సహకారంతో సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని, ఏదైనా సమస్యలు వస్తే పరిష్కరించే దిశగా పనిచేస్తామన్నారు. అలాగే సంఘ సభ్యులకు, గ్రామ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఉగాది పర్వదినం సందర్భంగా ఆనవాయితీగా వస్తున్నటువంటి మా సంఘ ప్రతినిధులను ప్రతి సంవత్సరం ఉగాది రోజున కొత్తగా లాటరీ పద్ధతి ద్వారా ఎన్నుకుంటాం. అలాగే ఈరోజు ఈ నలుగురు పెద్ద మనుషులను మేము లాటరీ ద్వారా మా సంఘ ప్రతినిధులుగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ సంఘ ప్రతినిధులు మా సంఘ అభివృద్ధి కొరకు కృషి చేస్తారని ఆశిస్తూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ లక్ష్మీనరసింహ మున్నూరు కాపు సంఘ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదములు. నన్ను ఈరోజు ఏకగ్రీవంగా గౌరవాధ్యక్షుని ఎన్నుకున్నందుకు సంఘ సభ్యులందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి ఇప్పుడు కొత్త పెద్ద మనుషులు అధ్యక్షులుగా ఇప్ప మహేష్ గారు, జనరల్ సెక్రటరీగా చెలుకల తిరుపతి గారు, కార్యదర్శిగా వెంకటరెడ్డి గారు, అదేవిధంగా సహాయ కార్యదర్శిగా ఎర్రం రాజన్న గారిని సంఘం సభ్యులందరూ ఎన్నుకోవడం జరిగింది. వీరందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు శ్రీ లక్ష్మీనరసింహస్వామి మున్నూరు కాపు సంఘం గత కొన్ని సంవత్సరాల నుంచి సాంప్రదాయంగా వస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే పెద్ద మనుషుల్ని ఉగాది రోజున ఎన్నుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అధ్యక్షునిగా నన్ను, ఉపాధ్యక్షునిగా మన ఎర్రం నరసయ్య గారిని, అదేవిధంగా కార్యదర్శిగా సాన వెంకటరెడ్డి గారిని, చెల్కల తిరుపతి గారిని ఎన్నుకోవడం జరిగింది. ఎర్రం రాజన్న గారిని ఎన్నుకోవడం జరిగింది. ఇప్పటి వరకు చేసిన పెద్దలు ప్రత్యేక ధన్యవాదాలు. ఇక ముందు కూడా సంఘ సభ్యులు అందరూ అన్ని రకాలుగా మాకు సహకరిస్తే ఈ సంఘాన్ని మరింత ముందుకు తీసుకుపోయే ఆలోచన ఉంటుంది. దయచేసి సంఘం అంటే ఏంటిది, ఎవరికైనా ఆపద వస్తే వారికి ఆపద వచ్చినప్పుడు ఆదుకునే సంఘం తప్ప ఎవరికి ఒకరు దండుగులతో నవ్వడం కాదు. మనందరం కూడా ఏ వ్యక్తికి ఆపద వచ్చినా అందరం దగ్గర ఉండి మరి అతను సహాయం చేసే అవకాశం ఎంత ఉంటుంది. ఈ సందర్భంగా అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై మున్నూరు కాపు.